అండి లాస్ట్ టైం ఒక శారీ అయితే చూపించాను కదా మీకు, పర్పుల్ కలర్ శారీ. ఇప్పుడైతే ఆ శారీకి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేద్దాం. క్లియర్ గా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ వీడియో చేయట్లేదండి, మన ఛానల్లో ఆల్రెడీ ఉంటుంది, ఎవరైనా చూడకపోతే చూసేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మినిమం 5 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన వీడియోస్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే లైక్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా సార్లు మనం బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు లైనింగ్ అంటే అతుకులు అయితే పడతాయండి. లైనింగ్ కి అతుకులు పడినా పర్లేదండి, పడితే ఏమైనా ప్రాబ్లమా అని ఒకళ్ళు అడిగారు. లోపలే కదా ఉంటుంది. అలాగే పట్టు ఎప్పుడైనా సరే అతుకు ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే మనం పట్టువి కాస్ట్లీ అలాంటి వాటికి మనం ఖచ్చితంగా కట్ చేయకుండా లోపల ఉంచుకోవాలండి. చాలా మంది గుచ్చుకుంటుందని సమ్ రీజన్స్ వల్ల కట్ చేసేస్తారు. మీరు అలా కట్ చేయకుండా ఓవర్లాక్ అయితే చేయించుకోండి. మినిమం ఒక 2-3 కుట్లు ఇప్పుకునేలాగా. నేనైతే నాకు వచ్చినట్టు విధిగానే నాకు ఎలా ఉన్నా బ్లౌజ్ అడ్జస్ట్ అయిపోతానండి. నాకు నచ్చితే నేనే స్టిచ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 500 మినిమం తీసుకుంటున్నారు కదా. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ లో అయితే చూసి నేర్చుకోండి. చాలా వీడియోస్ ఉంటాయి. నాకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు యూట్యూబ్ లోనే చూస్తాను. నెక్ వచ్చేసి వెనకాల డిఫరెంట్ గా పెట్టాలని అనుకుంటున్నాను. వెనకాల అయితే డాట్స్ అయితే పెట్టేసుకున్నాను. ఫ్రంట్ మనం ప్రిన్సెస్ కట్ చేసినప్పుడే వెనకాల కూడా సేమ్ అదే ఇంచులో నేనైతే డాట్స్ అయితే పెట్టేసుకుంటానండి. అది ఎలా పెడతారు ఏంటనేది నాకైతే ఐడియా లేదు. అక్కడ ఎంత గ్యాప్ వచ్చిందో ఇక్కడ అంత గ్యాప్ కి అయితే పెట్టేసుకుంటాను అంతే నేను. నెక్స్ట్ వచ్చేసి నెక్ అయితే ఇలా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నాను. ఈ నెక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డిఫరెంట్ గా ఉందా, లేకపోతే రెగ్యులర్ నెక్, లేకపోతే ఇలాంటి నెక్ మీరు ఏమైనా ట్రై చేశారో లేదో కామెంట్ చేసి అలాగే వీడియోకి అయితే లైక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ అనేది నేను ఎలా ప్లాన్ చేసుకున్నానంటే, ఫ్రంట్ పైన ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, అక్కడ ఉక్సులు పెట్టకుండా తాళ్ళు పెడితే ఆ హోల్లోకి ఆ తాళ్ళకి ఉన్న హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, దాంట్లోకి వస్తే లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నెక్ అయితే కట్ చేసేసాను కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టి నెక్ అనేది ఇలా కుట్టు అయితే వేసేయాలండి. వేసిన తర్వాత మనం మెయిన్ క్లాత్ అయితే కట్ చేసేసి ఇలాగా డాట్స్ అయితే పెట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనం నెక్ ఫినిషింగ్ అనేది వెనక్కి తిప్పినప్పుడు చాలా బాగా వస్తుంది. అలాగే నెక్స్ట్ ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైతే 2 సార్లు కుట్టు అయితే వేసుకోండి. వెనక్కి తిప్పిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. నాకైతే నెక్ సూపర్ గా నచ్చింది. నేను రీసెంట్ గా గమనించింది ఏంటంటే, వెనకాల డీప్స్ పెట్టుకుంటాం, అక్కడేమో మనకి ఇన్నర్ బయటకు వచ్చేసినప్పుడు కానీ గర్ల్స్ అందరూ చాలా మంది అమ్మాయిలు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఎందుకు అలా ఇబ్బంది పడ్డం, అదేదో చిన్న నెక్క పెట్టుకుని క్యూట్ గా డిఫరెంట్ గా ఉంటే ఎంత కాస్ట్లీ సారీ అయినా మనం కంఫర్టబుల్ గా ఉండాలి కదా అని చెప్పేసి ఫైనల్ గా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసానండి. షాప్ తీసుకువెళ్ళి ఉక్సులు ఇవన్నీ కూడా వేసేసాను. దీనికి తాళ్ళు అయితే ప్లాన్ చేయాలి. ఫైనల్ గా ఇంకోండి శారీకి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. వినాయక చవితి కానీ లేకపోతే వరలక్ష్మి రథానికి నేనైతే ఈ శారీ అయితే కట్టుకుని మీకు చూపిస్తాను. ఈ శారీతో ఇంకో వీడియో కూడా వస్తుంది, శారీ ప్లేటింగ్. ఎవరైతే ఇంట్లో ఉండి శారీ ప్లేటింగ్ ఎలా శారీ ప్లేటింగ్ నేర్చుకోవాలో ఒక వీడియో అయితే ఇప్పుడు చేస్తానండి. ఈ శారీతో ఆల్రెడీ చాలా ట్రిక్స్ తో అయితే నేనైతే నేర్చుకుని యూట్యూబ్ లోనే మనీ పే చేయకుండా నేర్చుకున్నాను కదా. ఇప్పుడు ఈ శారీ అనేది పట్టు శారీ అనేది చాలా జాగ్రత్తగా అయితే మనం శారీ ప్లేటింగ్ చేయాలి. దీనికి మనం ఎలాంటి సేఫ్టీవి వాడతాం అనేది, దీనికి కావాల్సిన మనకి మ్యాట్ ఒకటి కావాలి. మ్యాట్ అనేది నేను ఆల్రెడీ చాలా తక్కువ రేట్తో క్లిప్స్తో బెస్ట్ క్వాలిటీలో 250 రూపీస్లో తీసుకున్నాను కదా. ఆ వీడియో కూడా మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ శారీ ప్లేటింగ్ చేసినప్పుడు కూడా వీలైతే లైవ్ కానీ లేకపోతే వీడియో కానీ చేస్తానండి. ఆ టిప్స్ అనేది మీరు కూడా ఫాలో అయ్యి ఇంట్లోనే శారీ ప్లేటింగ్ అయితే చేసుకోవచ్చు. శారీ ప్లేటింగ్ చేయడం చాలా కష్టంగా ఉందంటే ఓన్లీ బయట ఉంటుంది కదా, ఆ ప్లీట్స్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుందండి. నార్మల్గా మనం ప్లీట్స్ ఎప్పుడు పెట్టుకొని అలా పెట్టుకుని జస్ట్ ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పైన నేను మీకు థ్రెడ్ పెడతానని చెప్పాను కదా, ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే రెడీ చేస్తున్నాను. వీటి వీడియో నేను సపరేట్గా షార్ట్ అయితే అప్లోడ్ చేస్తానండి. చాలా బాగా అయితే వచ్చింది ఈ ఫ్లవర్ అనేది. ఎప్పుడు హ్యాంగింగ్స్ పెట్టుకునే మోడల్ కాకుండా డిఫరెంట్గా అయితే ట్రై చేశాను. ఇవి కూడా చాలా చిన్నవి అయితే చేసుకోవాలి మనం, అప్పుడే క్యూట్ ఉంటాయి. బాగా పెద్దవి చేసామంటే అంత లుక్ అయితే ఉండదు. ఫైనల్గా హ్యాంగింగ్స్ కూడా ప్రిపేర్ చేశాను. ఈ తాడు వచ్చేసి 10 రూపీస్కి 1 మీటర్ అయితే పడుతుంది. తీసుకొచ్చి మనం ఏంటంటే హ్యాంగింగ్స్ ట్రై చేశానండి, కానీ పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయితే దొరకలేదు. మనం కాంప్రమైజ్ ఎందుకు అవ్వడం, మన దగ్గర ఆల్రెడీ కొంచెం క్లాత్ ఉంది కదా చిన్నది, ఆ క్లాత్తోనే ఇలాగా ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే